నిమిషం ఉండండి రామారావు గారు, టైం అవుతుంది. ఓకే ఓకే, గురువింద నీతుల గురించి మనం మాట్లాడుతూ మళ్ళీ మాట్లాడదాం. దుర్గాప్రసాద్ గారు రియాక్ట్ అవ్వండి. ఓకే ఓకే, అవన్నీ అవన్నీ ఆ జనాలకు తెలుసులేండి సార్. ఒక్క నిమిషం ఉండండి, దుర్గాప్రసాద్ గారు మాట్లాడండి. ప్రజలకు అన్ని తెలుసు అండి సార్. ఇప్పుడు ఆయన వైసీపీ నేత ఏదో చెప్తున్నాడు గురుగింజ అని. ఒక్క నిమిషం ఆగండి ఆగండి రామారావు గారు. ఎందుకు మాట్లాడతారండి ఆ విధంగా? మీరు గతంలో నియోజకవర్గాలలో మంత్రులు చేసినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్న చోట కూడా వాళ్ళని ఎమ్మెల్యేలని కనీసం ఆహ్వానం ఇచ్చారండి? మీరు ఇచ్చారా? కానీ ఇక్కడ ఇవాళ ప్రోటోకాల్ పాటిస్తున్నారు. పిలిచారని చెప్పి మీరు పోక అబాండం వేస్తున్నారు. మీలాగా గురుగింజలాగా మీరు మాట్లాడుతున్నారు ఇవాళ. అరే గతంలో ఇప్పుడు రాజుగారు చెప్పినట్టు డిఎస్పీ సీఎం తోటి ఒక ప్రతిపక్ష నేతను ఆపేశారు, పోకుండా ఇష్టానుసారంగా చేశారు, రాజరిక పరిపాలన చేశారు. ఇంకా మీరు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీకు డెమోక్రసీ వాల్యూస్ గురించి తెలుసా? మీకు మీ నాయకుడికి మీ స్పీకర్ కంటే మీరు లేఖ రాశారట, వీళ్ళకి ఆన్సర్ ఇవ్వాలట. స్పీకర్ కి ఏం లేఖ రాశారు? మీరు కోర్టుకు పోతున్నాం మేము, ఇక్కడ కోర్టు నుంచి ఏదో స్పీకర్ డైరెక్షన్ ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీడియాలో, వాళ్ళ మీడియాలో. స్పీకర్ కి కోర్టు నుంచి ఏమైనా డైరెక్షన్ వచ్చిందని ఈ రోజు వరకు రాలా. స్పీకర్ కి ఏమొచ్చింది? ఇంటిమేషన్ వచ్చింది ఎప్పుడండి వీళ్ళు వచ్చారు అని. అది స్పీకర్ సెక్రటరీకి ఇచ్చిపోయారు వాళ్ళు. దానికి ప్రచారం చేస్తారు. రెండోది, మీరు ఇవాళ మైక్ ఇవ్వలేదు మమ్మల్ని మాట. అసలు మీరు అసెంబ్లీకే రాలేదు కదా, మీకు మైక్ ఇస్తారా కదా? ఇది కేవలం సిజోఫెనియా అనే ఒక డిసీజ్ పట్టింది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే మీకు ఒక ఫోబియా ఉంది, జగన్ గారి ఫోబియా ఉంది. నేను ఒకవేళ అసెంబ్లీకి పోతే నన్ను ఈ 164 మంది, అంటే గతంలో వారు చేసిన పని అదే కదా, గత పాలనలో చేసినటువంటి దాన్ని ప్రతి అంశం మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తాడు. కాబట్టి నేను ఆ దాడిని, అంటే వాళ్ళు మాట్లాడే మాటలు నేను జీర్ణించుకోలేను. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, సీనియర్ పొలిటీషియన్ కాబట్టి, ఈ ప్రజల కోసం ఎన్ని అవమానాలు పడైనా మనం చూసినాం అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చొని ఉంటే ఇష్టానుసారం మాట్లాడిండు. ఒక ఏజ్ కి విలువ ఇవ్వకుండా, ఒక తండ్రి వయస్సు లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు ఒక డెమోక్రటిక్ వేలో మాట్లాడకుండా పిల్ల శాస్త్రం చేసి ఇష్టానుసారంగా రాజ్యం వీరభోజ్యం, రాజ్యం నా అధికారం ఇష్టం అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా, రాష్ట్ర ప్రజలంతా చూశారు. చాలా మంది ప్రజలు అన్కండిషనల్ గా చంద్రబాబు నాయుడు గారికి లెటర్లు రాశారు, మీరు సభకి వెళ్ళకండి, అలాంటి మర్యాద లేని వ్యక్తితోటి సభతో పాటించడం కరెక్ట్ కాదని మేము పార్టీగా చాలా మంది కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పినాం. అవసరమా ఈ రాజకీయాలు మనకని. కానీ ప్రజలు ఏదో నమ్మి అతనికి రాజ్యాధికారం ఇచ్చారు, అంత రాష్ట్రం అంతా ఆగమైపోతుందని చెప్పి అన్ని అవమానాలు దిగమింగుకొని లాస్ట్ కి చివరి దశలో చేయలేని పరిస్థితిలో కౌరవ పాండ చేసిండు, దీన్ని గౌరవ సభగా చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేశారు. దానికి ప్రజలంతా కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ అధికారాన్ని ఇచ్చారు. అది మీరు ఇంకా ఇది తెలుసుకోకపోతే ఎట్లండి? ఏం తప్పులు జరిగినాయా తెలుసుకోకుండా ఇంకా ఇష్టానుసారంగా మేము మాట్లాడుతామంటే ప్రజలు క్షమించరండి. నేను అనుకుంటా బహుశా రేపు ఈ 11 కూడా ఉండవు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిగలాల్సి వస్తుంది రేపు. ఈ రకంగా మీరు ఈ రకంగా చేస్తే, ప్రజాస్వామ్యాన్ని ఈ రకంగా కూలీ చేస్తే రాబోయే రోజుల్లో మీకు ప్రజలు పూర్తి ఇప్పుడు శిక్ష వేశారు, 80% శిక్ష వేశారు, లాస్ట్ రేపు 100% శిక్ష వేస్తారు మీకు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలా, డెమోక్రటిక్ వాల్యూస్ ని కాపాడాలా, డెమోక్రసీలో ఎట్లా ఉండాలా, ఏ విధంగా ఉండాలా, దానికి ఒక ప్రాసెస్ ఉంది కదా, రాజ్యాంగ కొన్ని విలువలు ఉన్నాయి కదా, అవన్నీ కాదని మేము ఇష్టానుసారంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదా? గత స్పీకర్ ఏం చేసిండు, ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తుండ అనేది తెలియదా? గత స్పీకర్ ఏ రకంగా మాట్లాడాడు, ఇప్పుడు స్పీకర్ ఏ రకంగా మాట్లాడుతున్నాడు తెలియదా? ప్రజలు చూస్తలేదా? ఇష్టానుసారంగా ఏది పడుతుంది. అసలు కనీసం వాళ్ళ గౌరవ సభ్యులకి ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు, కొంతమంది అందులో తెలిసిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు, అసలు సభకు పోయి మేము కూర్చొని నేను ప్రశ్నలు అడుగుదామంటే కూడా మాకు పర్మిషన్ లేదు. అంత రాజరికమైంది ఇప్పుడు కూడా. 11 మంది గెలిచినాక కూడా అంత రాజరికం, అంత డిక్టేటర్షిప్ ఏందని నాకు అర్థం కాదు. 10 మంది ఎమ్మెల్యేలకు కూడా నేను తమ ద్వారా ప్రైమ్ 9 ద్వారా చెప్తున్నాను, మీరంతా ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ నియోజకవర్గాల్లో ప్రజల యొక్క సమస్యల్ని ఖచ్చితంగా ప్రభుత్వం దానికి సాల్వేషన్ జరుపుకుంటుంది. మీకు కూడా ప్రజల్లో మంచి సానుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. డెమోక్రటిక్ సిస్టమ్. సార్ ఇక్కడ ఒకటేనండి రాజు గారు, వీళ్ళు రాంగ్ యాటిట్యూడ్ లో ఉన్నారు. 11 సీట్లు రావు, ప్రగల్భాలు పగటి కళ్ళతోటి వీళ్ళు కాలం గడుపుకుంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క హామీ అన్నా సరే
ఖచ్చితంగా అమలు చేస్తున్నారు అదే చెప్పండి. అదే ఇప్పుడు కోరుకునేది అదే ప్రజలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. యా రైట్ రామారావు గారు ఒక్క నిమిషం ముప్పాల సుబ్బారావు గారితో మాట్లాడతాం. సో ముప్పాల సుబ్బారావు ఒక్క నిమిషం సార్ ప్రతినిధి వినండి సార్, ఒక్క నిమిషం. టీడీపీ ప్రతినిధి ఏమన్నారంటే కోర్టు ఏం చెప్పండి. డైరెక్షన్ లేదన్నారు. కోర్టుకి ఏమని అంటే వెళ్ళింది ఏదైతే శాసనసభ స్పీకర్ గారు ఇచ్చినటువంటి లేఖ సమాధానం చెప్పలేదు అనే దాని మీదే కానీ మరొకటి కాదండి. కోర్టు ఏమి ఇచ్చిందండి, ఈ సావరిటీ పవర్స్ ఉన్నాయి అసెంబ్లీకి, దాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు అనేది ప్రజలు గ్రహిస్తున్నారు. అది గ్రహించాలనే మా యొక్క నిరసన కార్యక్రమం తప్ప ఈ యొక్క ప్రజాస్వామ్యం మీద మాకు గౌరవం లేక కాదు. సో అసెంబ్లీకి వెళ్ళరైతే అంతే కదా రామారావు గారు, అసెంబ్లీకి అయితే వెళ్ళరు. కోర్టు అన్నా స్పందించాలా లేకపోతే స్పీకర్ గారు స్పందించాలా, అంతే కదా. ఓకే రాజు గారు మైండ్ గేమ్ ఏంటంటే ఓకే రామారావు గారు పదవి పోతుందని ప్రచారం చేస్తే రేపు మన అసెంబ్లీకి వెళ్ళగానే పదవి పోతుందని అసెంబ్లీకి వచ్చారు తప్ప వీళ్ళు ప్రజల కోసం రాలేదని వీళ్ళే ప్రచారం చేస్తారు. ఇటువంటి చీప్ ట్రిక్స్ టెక్నిక్స్ ప్రజలను మళ్ళీ మళ్ళీ మోసం చేసే దానికి రకాల ఎత్తుగడలతోటి వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు తప్ప ప్రజలు అది మీరే కదా చేతులారా చేసుకున్నారు. మీరు వెళ్ళుంటే వాళ్ళకి అవకాశం ఉండుండేది కాదు కదా. మీరు మొదటి నుంచి కూడా వెళ్ళుంటే వాళ్ళు అడిగేదానికి అవకాశం ఉంటుంది కదా. ఏ లాజిక్ మాట్లాడుతున్నారు రామారావు గారు? ఒక్క నిమిషం ఉండండి. అసెంబ్లీకి మీకు వచ్చినటువంటి బాధ ఏంటి?